రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు, వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి. నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? నారాయణ సారు వేధింపులు, వెంటాడటం, కక్షాదింపులు ఇవి వారికి తెలియదు. వారికి తెలిసింది అభివృద్ధి చేసి, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి, 10 మందికి మేళ్లు చేసి, తన చేతల ద్వారా ప్రత్యర్థి పార్టీలకి సమాధానం చెప్పడం తప్ప మరొకటి నారాయణ సార్కి తెలియదు. ఒక్క నారాయణ సారే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులకు పాల్పడరు. కానీ మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, గతంలో అనేక అక్రమాలు మేము చేసాం, వాడి జోలికి రాకూడదు అనుకుంటే ఎలా సాధ్యం? చట్టం పని చట్టం చేసుకోబోతుంది. కామెడీ, ఒక కామెడీ దృశ్యం, అంతకుమించి మరొకట్లే. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నారాయణ సార్ ఏంది వేధించేదేంది? ఎవరో ఈ విధంగా మాట్లాడరే. నారాయణ సార్ని వెంటాడేదేంది? వాస్తవానికి జరిగిందేమిటి? రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఉంటాయి. ఆ విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పుడు కొన్ని రొటీన్ తనిఖీలై, అది ఎప్పుడూ జరిగేదే. మరి నెల్లూరులో మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద సంస్థల మీద రొటీన్ తనిఖీలు చేశారు. దానిలో ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. మరి ఇక్కడే కాదు, భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వయంగా నారాయణ సార్ విద్యా సంస్థల మీదే తనిఖీలు చేశారు. అంటే నారాయణ సార్ విద్యా సంస్థల మీద తనిఖీలు తెచ్చుకున్నట్ట? ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. రొటీన్ తనిఖీలు. మీరు తప్పు చేయకుంటే ఉనికి పడాల్సిన అవసరం లేదు, తప్పు చేసి ఉంటే సరి చేసుకోవచ్చు. ఏమైనా వచ్చి అంతకంటే ఏమైనా ఇష్టారాజ్యంగా వారు ఏదైనా ప్రవర్తించారా? లేదు కదా. అనేక విద్యా సంస్థలు, మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కాబట్టి, వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి, దీన్ని కూడా రాజకీయంగా ఎలా అనుకూలంగా మార్చుకోవాలా, ఎందుకనంటే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపుగా పోటీ చేస్తారని చెప్పి అందరి అభిప్రాయం. అయితే అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇష్టం. సహజ సిద్ధంగా పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తారని అందరి అభిప్రాయం. మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఎలా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలా అని ఆలోచన చేయండి, తప్పులేదు. కానీ దానికి ఇలాంటి ఆరోపణలు సరికాదు. మీకు టికెట్ మీద అభద్రతాభావం ఉందేమో నాకైతే తెలీదు. రొటీన్ చెకప్లు జరుగుతూ ఉంటాయి, ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం. అయితే ఈ రాద్ధాంతాన్ని ఏదో పండిద్దాం అనుకున్నారు పాపం, కానీ రాద్ధాంతం పండల. నెల్లూరు జిల్లా ప్రజలకి ఒకరోజు మాత్రం కామెడీ అయింది. వాళ్ళు ఇంకేదైనా మాట్లాడిన పండు ఉండేదేమో కానీ నారాయణ సార్ వేధించాడు, నారాయణ సార్ కక్ష కట్టాడు, నారాయణ సారు వెంటాడుతున్నాడు, నారాయణ సారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఈ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నారాయణ సార్ చీమకైనా అపకారం చేసేవాడు ఎప్పుడైనా, అందరూ తెలిసే విషయం. దాంట్లో 2 ఆలోచన కూడా లేదు. ఇవన్నీ కూడా రొటీన్ పరిశీలనలు. అంతెందుకండి, నేను మాట్లాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నెల్లూరే కాదు, రాష్ట్రం అంతా కూడా నారాయణ సార్ గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, జైళ్ళకి పంపించాలని చూశారు. ఆరోగ్యం బాగలేకున్నా, వయసు సహకరించుకున్నా 100ల కొద్ది కిలోమీటర్లు ఇష్టారాజ్యంగా కార్లుల్లో పోలీసు వాహనాలు ఏదైనా తిప్పారు. ఏదైతే ఆ వచ్చే దారిలో వాహనాలు మారుస్తూ నారాయణ సార్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. మర్చిపోయారా? ప్రవర్తించలేదా? ఆఖరికి న్యాయస్థానాలు జోక్యం చేసుకోబట్టి ఆ రోజు నారాయణ సార్కి ఏం జరగలేదు. కానీ నారాయణ సార్ కానీ న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఏ పరిస్థితి విధంగా ఉండేది? మానసికంగా
దెబ్బతీయాలా, మానసికంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పని నారాయణ సార్ లాంటి వ్యక్తి మీద ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన మీరు ఈరోజు మమ్మల్ని వేధిస్తున్నారంటే అది మీరు ప్రజల్లో నవ్వులు పాల్గొనడంతో మరొకటి ఉండదు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.